ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. మన వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మీ కుడి మూలలో సైన్ ఇన్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు, పేరు, ఇమెయిల్ ఐడి, వాట్సాప్ నంబర్ ఇవన్నీ నమోదు చేయాలి. వాట్సాప్ నంబర్ అంటే మీ మొబైల్ నంబర్. దాన్ని వాలిడేట్ చేసి మీని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చినప్పుడు మీరు మీ 4 అంకెల పాస్వర్డ్ ను స్వయంగా సృష్టించుకోవచ్చు. ఆ పాస్వర్డ్ సృష్టించిన తర్వాత మీ లాగిన్ కూడా ఇలానే సక్సెస్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ గా లాగిన్ పేజీలోకి వెళ్ళవచ్చు. ఆ లాగిన్ పేజీలోకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ మాత్రమే ఉంటే చాలు, డైరెక్ట్ గా లాగిన్ అవుతుంది. ఇదే మన వెల్కమ్ స్క్రీన్. మీ ప్రొఫైల్ పిక్చర్ అంటే మన కుడివైపు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ప్రొఫైల్ బటన్ ను క్లిక్ చేయండి. ఇందులో మీ వివరాలు, ఉదాహరణకు మీరు షాప్ పెట్టుకున్నా సరే, లేదా మీ షాప్ పేరు ఏమిటి, ఏ రకమైన షాప్ పెట్టారు, మీ పుట్టిన తేదీ, అలాగే మన షాప్ గురించి ఒక చిన్న పరిచయం, ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. మనం లేడీస్ సెల్లింగ్ చేస్తున్నామా లేక జెంట్స్, మనం ఏ జెండర్ కు సంబంధించినది చేస్తున్నామో అన్ని సెలెక్ట్ చేసి చివరిగా మీరు సేవ్ క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది. తర్వాత మన ఎడమ వైపు స్టాఫ్ డీటెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు క్లిక్ చేస్తే మన దగ్గర టైలర్ అయినా సరే లేక ఫ్యాషన్ డిజైనర్ అయినా సరే వాళ్ళ పేర్లు, అడ్రస్, వాళ్ళను మనకు ఎలా తెలుసు అన్నది, అలాగే ఎవరో ఇచ్చిన వివరాలు ఉన్నా సరే ఆ వివరాలన్నింటినీ మెన్షన్ చేయొచ్చు. అలాగే వాళ్ళ అకౌంట్ నంబర్ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళ జీతం సహా అన్ని అప్డేట్ చేసి సేవ్ చేయొచ్చు. ఈ లాగిన్ ఐడి ద్వారా మీరు మీ డేటాను సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మనం ఆర్డర్ బుకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆర్డర్ బుకింగ్ మీరు క్లిక్ చేస్తే ఆర్డర్ నంబర్ అనేది డిఫాల్ట్ గా వస్తుంది. ఆ నంబర్ కింద కస్టమర్ పేరు ఉంటుంది. కస్టమర్ పేరుకు వస్తే ఒక్కో కస్టమర్ కి మీరు ఆర్డర్ క్రియేట్ చేస్తే తర్వాత వాళ్ళ పేరు మీకు డ్రాప్ డౌన్ లో కనిపించటం మొదలవుతుంది. లేదా కొత్తగా క్రియేట్ చేస్తున్న డైరెక్ట్ గా మొబైల్ నంబర్, మన పేరు మాత్రమే ఇచ్చినా సరిపోతుంది. అలా వాళ్ళ వివరాలు ఈజీగా మీకు క్రియేట్ అవుతాయి. దీని తర్వాత అడ్రస్, ఎవరు ఆర్డర్ వేస్తున్నారు అనే వివరాలు. అలాంటి వివరాలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళకు ఏ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ కు ఏ మోడల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అన్నది ఇవ్వాలి. దానికి సంబంధించిన రేటు అన్ని మన ప్రోడక్ట్ వివరాల్లో అప్డేట్ అయి ఉంటుంది. ఇది మరో వీడియోలో మన ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలో, యాడ్ చేసిన ప్రోడక్ట్ ను ఎలా కస్టమైజ్ చేయాలో అన్నీ చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసి అయిపోతే ఒక ప్రోడక్ట్ ను మీరు, ఇది సింగిల్ ప్రోడక్ట్ వస్తోంది కాబట్టి ఇందులో ఒక ఆర్డర్ లో మీరు గరిష్టంగా 5 వేర్వేరు ప్రోడక్ట్స్ చేయొచ్చు. వాహనమో లేక ప్రోడక్ట్స్ పేరుతో 5 కేటగిరీలు మీరు చేయొచ్చు. తర్వాత మీరు డైరెక్టర్ గా ఇక్కడ స్క్రోల్ చేసి కిందకి నేరుగా వెళ్ళిపోతారు. అప్పుడు ఆర్డర్ సక్సెస్ఫుల్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఆర్డర్ ను ఒక కస్టమర్ కు వాట్సాప్ లో ఎలా పంపాలో చూద్దాం. ఇందులో చివరికి స్క్రోల్ చేసి వచ్చారు అనుకుంటే మీ కుడి మూలలో వాట్సాప్ బటన్ ఉంటుంది. ఆ వాట్సాప్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనం లాగిన్ లో ఏ వాట్సాప్ ను పెట్టామో ఆ వాట్సాప్ మనకు ఓపెన్ అవుతుంది. మొబైల్ అయినా సరే, సిస్టమ్ అయినా సరే మీరు ఈజీగా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ప్రత్యేకమైన కాంటాక్ట్ కి ఏ ఆర్డర్ నంబర్ కు మనం సేవ్ చేసి పెట్టామో ఆ ఆర్డర్ నంబర్ లో ఉన్న కాంటాక్ట్ కి డైరెక్ట్ గా ఈ విధంగా వాట్సాప్ పంపించవచ్చు. అంటే వారు ఎంత పేమెంట్ చేశారు, ఎంత అడ్వాన్స్, ఎంత బ్యాలెన్స్ ఉంది అన్నీ కూడా వారికి వాట్సాప్ లో పంపబడతాయి. అలాగే వాట్సాప్ లో మెసేజ్ పంపినట్లే వారికి మెసేజ్ వెళ్తుంది. అదే విధంగా మనకు కూడా వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ గా బిల్ ప్రింట్ ఎలా తీయాలో చూద్దాం. అదే ఆర్డర్ సర్వీస్ యాక్షన్ లోనే ఫస్ట్ యాక్షన్ ఎడమ వైపు మొదటి యాక్షన్ వస్తుంది. ఉన్న ఐకాన్ ను క్లిక్ చేసి తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి మీరు బిల్ ప్రింట్ ఎలా తీయాలో ఆ విధంగా బిల్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇందులో మీరు థర్మల్ ప్రింటర్ లేదా మీ సాధారణంగా ఉపయోగించే లేజర్ ప్రింటర్ రెండింటిలోనూ ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన పేమెంట్, ఆర్డర్ సమ్మరీ, దేహాస్ మంత్ లేదా మన డాష్ బోర్డ్ లో ఎలా చూడాలో చూద్దాం. అంటే పేమెంట్ నుండి ఆర్డర్ బుకింగ్, ఆర్డర్ ట్రాకింగ్ వరకు అన్ని వివరాలు మీరు ఇక్కడ వ్యూకు పెట్టుకుని చూడొచ్చు. మరి ఇంకేమైనా అనుకుంటున్నారా? మీ షాపుకు ఇది ఉచితం. ఇప్పుడే ప్రారంభించండి.